తిరుపతి లడ్డూపై విషపూరిత మాటల్ని ఖండించాలి. తిరుపతి లడ్డూపై విషపూరిత మాటల్ని ఖండించాలి. విషపూరిత తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారాలను మీరెందుకు ప్రజలు తప్పుదోవ పట్టించారు? మీరు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి నివేదికలు రాకుండానే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బదనాం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని చెడగొట్టడం కోసం ఎందుకు ఆ విధంగా విషపూరిత ప్రచారం చేశారు? దానికి ప్రాయశ్చిత్తంగానే ఇవాళ మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా కలియుగ దైవంగా ఉన్నారు హిందువులకి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సుమారుగా 1000 సంవత్సరాల చరిత్రది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో పెట్టే లడ్డు కలుషితమైంది, మరి జంతు కొవ్వు ఉంది అని చెప్పి మీరు ఏదైతే ప్రచారం చేశారో అది ఇవాళ తప్పు అని తేలింది. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఏం చేస్తారు? ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తా ఉన్నాం. హిందువులకి మరి ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాటికి సంబంధించి పరిహార పూజలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము అన్ని దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం, అసలు పాపం మీది, పరిహారం మేము చెల్లిస్తా ఉన్నాం. మీరు సనాతనులు అని చెప్పి చెబుతా ఉన్నారు, హిందూ ధర్మం కోసమే మేము పుట్టామని చెబుతా ఉన్నారు. ఇవాళ మీ తప్పుడు మాటలతోని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుడుల యొక్క మెట్లు కడగడమే కాదు, ఇవాళ భక్తులకు అందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందరికీ కూడా బహిరంగ క్షమాపణ ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గపేట నియోజకవర్గం తరపున మేము ఎంతో పురాతనమైన దేవాలయం, స్వయంభూ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిన తిరుమలగిరిలో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులందరి సమక్షంలో మరి అక్కడ సంప్రోక్షణ చేయటం, అలానే పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలని కడగటం, మరి కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయటం, తద్వారా వారికి సద్బుద్ధి ప్రసాదించమని ఈ కూటమి నాయకులు ఇప్పటికైనా తప్పులు మాట్లాడొద్దు, వాస్తవాలే మాట్లాడండి. నిజంగా కల్తీ ఏం జరిగితే దాన్నే ప్రచారం చేయండి తప్ప లేనివి ఉన్నాయి అన్ని కూడా కలిపి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం చేయొద్దు. మీకు ఆ దేవుడు మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సద్బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఘోర అపచారం పాప పరిహార పూజల్లో భాగంగా మన జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త అయిన తన్ని నాగేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మరి ఎక్కడ మనం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న నెపంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎటువంటి ఆలోచన లేకుండా తిరుమల ప్రతిష్ట, మరి అన్ని సంవత్సరాలు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట, మరి ముఖ్యంగా లడ్డు గురించి ఎంత ప్రతిష్ట ఉన్నదో మనందరికీ తెలిసిందే. దాని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి విష ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఏదో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఫ్యాట్ ఉంది, అది కలుషితమని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లడ్డు కలుషితమైందని చెప్పేసి విష ప్రచారం జరిగిందండి. దానికి తోడుగా మన డిప్యూటీ సీఎం గారు వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన ధర్మం అనే సినిమా కూడా చూపించడం జరిగిందండి. మరి ఇందులో భాగంగానే సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో భాగంగా మరి ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి నిర్ధారణ జరిగింది. మరి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు ఇంతవరకు ఏ ఒక్క ప్రెస్ మీట్ లో కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక డిమాండ్ కోరుతుందండి, మరి అందరికీ ప్రజలు ఈ హిందూ ధర్మ సనాతన ధర్మం అనే అతను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ బహిరంగంగా హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. అందరి చేతులు పైకెత్తి గోవిందా అనండి.